Okay, good. So you are back again. Okay. Yeah. Okay, guys. So yeah, under the screen visible unda. My voice is clear. Yes, sir. Okay, very good. Right. Okay. See, that's how one should note down all the things which are there on the cement bag. Right. So let's see what are the different types of cements. So not only 5, there are many types of cements. So because when cement and use chestundaro, one should note down what type of cement it is. And cement bag మీద ఖచ్చితంగా note చేసుంటారు ఇది. So different types of cements are going to be used in construction of various structures. Like, in which major types of cements, ఎందుకంటే there are plenty cements available in market, but major గా cements use చేసేది మార్కెట్ లో ఎటువంటి cements అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, పోర్ట్లాండ్ పొజలోనా సిమెంట్. పోర్ట్లాండ్ పొజలోనా సిమెంట్ అంటే దాంట్లో అడిషనల్ గా ఫ్లై యాష్ కానివ్వండి, ఓకే, సిలికా ఫ్యూమ్ కానివ్వండి, రైట్, అంటే యాష్ మెటీరియల్స్, ఓకే, ఇలాంటివి దాంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దట్స్ హౌ పోర్ట్లాండ్ పొజలానిక్ సిమెంట్ అనేది స్పెషల్ గా సిమెంట్ ఉంటుంది, దాంట్లో అడిషనల్ గా మినరల్ అడ్మిక్చర్ యాడ్ అయ్యి ఉంటుంది. ఓకే, మేజర్లీ ఫ్లై యాష్ and high alumina cement. It has more alumina content in that. And rapid hardening cement, low heat cement, quick setting cement, sulfate resisting cement, blast furnaces slag cement. Because you all know GGBS under ground granulated blast furnace slag. ఎక్కడి నుంచి వస్తుంది? అది స్టీల్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. GGBS అనే ఒక మెటీరియల్, ఒక ఫైన్ పౌడర్ మనకి స్టీల్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్ మేజర్ ఇవి ఎక్కువగా ఇండస్ట్రీలో వాడుతూ ఉంటారు. అండర్స్టాండ్? సో కంపల్సరీ మీరు సిమెంట్ బ్యాగ్ చూసి సో అది నోట్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. ఓకే, అంతేగాని ప్రతిసారి ఇలాంటి డిఫరెంట్ సిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్. ఇఫ్ యూ వాంట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువగా ఉండాలి అన్నారు అనుకోండి, డెఫినెట్ గా మీరు లో హీట్ సిమెంట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అట్లాగా క్విక్ సెట్టింగ్ సిమెంట్ మనకి కంపల్సరీ కొన్ని కోల్డ్ టెంపరేచర్స్ లో సిమెంట్ చాలా స్లోగా సెట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం క్విక్ సెట్టింగ్ సిమెంట్ తీసుకుంటే కొన్ని కోల్డ్ టెంపరేచర్స్ లో సిమెంట్ త్వరగా సెట్ అవుతుంది. ఓకే, లైక్ సమ్ కన్స్ట్రక్షన్స్ మనం వాటర్ లో చేయాలనుకుంటాం. ఓకే, వాటర్ లో చేస్తున్నప్పుడు కూడా సిమెంట్ చాలా స్లోగా సెట్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా దేర్ వే దే గోనా యూస్ క్విక్ సెట్టింగ్ సిమెంట్. అలాగా బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం టైప్ ఆఫ్ సిమెంట్ ని మన అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటాం. రైట్? Yeah. So now get into the tests on cement. See, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, ఒక సిమెంట్ ని మనం తీసుకున్నప్పుడు కంపల్సరీ ఈ అన్ని టెస్ట్లు చేయాల్సిందే. దీంట్లో ఏ టెస్ట్ మీరు చేయకపోయినా సో డెఫినెట్లీ యూ కాంట్ నో ద రియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ పర్టికులర్ సిమెంట్. ఓకే, ఎటువంటి టెస్ట్లమా? ఫైన్నెస్ టెస్ట్, కన్సిస్టెన్సీ టెస్ట్, సెట్టింగ్ టైం అంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం, సౌండ్నెస్ టెస్ట్, హీట్ ఆఫ్ హైడ్రేషన్ టెస్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్, టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్, కెమికల్ కాంపోజిషన్ టెస్ట్, ఇవన్నీ మీరు చేయాలి. మీరు నిజంగా చెప్పండి, వీటిలో ఎన్ని టెస్టులు చేస్తున్నారు మీ ల్యాబ్స్ లో? ఫైన్నెస్ టెస్ట్ చేస్తారు విత్ SIEVE, కన్సిస్టెన్సీ టెస్ట్ చేస్తారు విత్ వికాట్ అపారటస్, సెట్టింగ్ ఇనిషియల్ సెట్టింగ్, ఫైనల్ సెట్టింగ్ చేస్తారు విత్ వికాట్ అపారటస్, సౌండ్నెస్ టెస్ట్ చేస్తారు విత్ లీచ్ అట్లియస్, హీట్ ఆఫ్ హైడ్రేషన్ చేస్తారు మీరు, స్పెసిఫిక్ గ్రావిటీ చేస్తారు విత్ స్పెసిఫిక్ గ్రావిటీ బాటిల్, ఓకే, పైక్నోమీటర్ తో చేస్తారు, టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్ చేస్తారా మీరు, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ సిమెంట్ చేస్తారా? చూడండి, ఇలాంటివన్నీ చేయాలి. చేస్తేనే ఆ సిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు తెలుస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఆ టెస్ట్ ఎలా చేయాలో నేను చెప్పను, ఓకే, బికాస్ దే ఆర్ ఆల్ దేర్ ఇన్ యువర్ మాన్యువల్స్. మీ ల్యాబ్ మాన్యువల్స్ లో ఉండొచ్చు, గూగుల్లో ఉంటుంది. ప్రతి చోట ఆ టెస్ట్ ఎలా చేయాలి, ఆ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ మీకు గూగుల్లో ఉంటుంది, మీ ల్యాబ్ మాన్యువల్లో ఉంటుంది, మీ టీచర్స్ మీకు చెప్పుంటారు. అండ్ యూట్యూబ్ లో వాటి ఎక్స్పెరిమెంట్ ఎలా పర్ఫామ్ చేయాలో వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, బట్ హియర్ మై ఫోకస్ ఇస్ నాట్ ఆన్ హౌ టు పర్ఫామ్ ద టెస్ట్. హియర్ మై ఫోకస్ ఈస్ టు లెట్ యు నో what you are going to expect from doing test on cement to know its fineness.
ఫైన్నెస్ చేస్తారు, చేసినప్పుడు మీరు ఏ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు దాని నుంచి, ఆ రిజల్ట్ ఏ రేంజ్ లో రావాలి, ఆ రిజల్ట్ ఏ రేంజ్ లో వస్తే మీ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్. ఓకే, అది ఏ కోడ్ చెప్తుంది అనేది నా ఫోకస్ అన్నమాట. ఓకే, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ అక్కడే దే ఆర్ లాగింగ్ బిహైండ్. ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఒక రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ రైట్ ఆర్ రాంగ్ తెలియదు. మీకు ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్టే రైట్ అనుకుంటారు. ఆ రిజల్ట్స్ బేస్ చేసి మీరు డిజైన్ చేశారనుకోండి, ఏమొస్తుంది చెప్పండి, యూ వోంట్ గెట్ ప్రాపర్ మిక్స్ డిజైన్. ఓకే, అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా యూ హ్యావ్ టు డూ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆన్ మెటీరియల్స్. సిమెంట్ మీద, ఫైన్ అగ్రిగేట్ మీద, కోర్స్ అగ్రిగేట్ మీద, వాటర్ మీద కూడా మీరు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు అవి యూజ్ చేశారనుకోండి, మీ మిక్స్ డిజైన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. అర్థమవుతుందా? ఫర్ లైక్ దట్, ఫర్ ఎవ్రీ మెటీరియల్, ఫర్ ఎవ్రీ టెస్ట్, I will show you what is the code and what is the result expectation. ఓకే, సరిపోతుందా గైస్? మీరు ఆన్సర్ చేయాలి. ఇదే కదా మీరు యు ఆర్ లాగింగ్ బిహైండ్. Yes, sir. అంతేనా? ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో మీ అందరికి తెలుసు కదా, అది నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇజంట్ ఇట్? Yes, sir. రైట్? ఎనీవన్? మేడం, దిస్ ఇస్ వాట్ మై ఎక్స్పెక్టేషన్ మ్యామ్. సో నేను ఇది చెప్పాలనుకుంటున్నాను స్టూడెంట్స్ కి. ఫైన్ మేడం? ఓకే సార్. ఓకే సార్ కాకపోతే రఫ్ గా మామూలుగా ఎక్స్పెరిమెంట్ మామూలుగా చెప్పండి, అంటే మొత్తం పర్ఫెక్ట్ గా అవసరం లేదు. ఫైనెస్ అంటే మామూలుగా యూజ్ చేస్తాము 90 యాక్చువల్ గా మేడం నా దగ్గర ప్రతి ఎక్స్పెరిమెంట్ కి వీడియో ఉంది మేడం. అంటే లైక్ ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ టేకింగ్ ద మెటీరియల్ దగ్గర నుంచి వాళ్ళు అన్ని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అవన్నీ ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. నేను ఆ డ్రైవ్ లింక్ నేను షేర్ చేస్తాను మేడం. సో స్టూడెంట్స్ ఏమంటారు, స్టూడెంట్స్ డెఫినెట్ గా ఆ వీడియోస్ ఒక్కసారి గో త్రూ అయ్యారు అంటే ఆటోమేటిక్ గా అది ఎలా పర్ఫార్మ్ చేస్తారో తెలిసిపోతుంది. సో ఎందుకంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అన్నమాట. సో డెఫినెట్ గా నేను అవి కూడా చెప్తాను ఇన్ ఫ్యూచర్ లో, బట్ టుడే వి విల్ ట్రై టు ఫినిష్ ఇట్ లైక్ దిస్. ఓకే సార్. ఓకే మ్యామ్, రైట్. సో ఫైనెస్ ఆఫ్ సిమెంట్. సో ఫైనెస్ ఆఫ్ సిమెంట్ దేంతో చేస్తారమ్మా? సో వీఆర్ గోయింగ్ టు డూ ఫైనెస్ ఆఫ్ సిమెంట్ బై యూజింగ్ 90 మైక్రాన్ సీవ్. అది కూడా ఏ చెప్తుంది, కోడ్ చెప్తుంది, IS 4031 Part 1 చెప్తుంది. ఓకే, సో వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫైనెస్? ఎందుకు ఫైనెస్ టెస్ట్ చేస్తాం మనం? టు నో ద ఫైనెస్ ఆఫ్ ద సిమెంట్. వై ద ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్? ఎందుకంటే మోర్ ఫైనెస్, మోర్ సర్ఫేస్ ఏరియా, ఇట్ క్యాన్ గివ్ మోర్ బైండింగ్ నేచర్. అర్థమవుతుందా? సో అందుకు మనం ఫైనెస్ టెస్ట్ చేయాలి, రైట్? సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫైనెస్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 33 గ్రేడ్ ఉంది, 43 గ్రేడ్ ఉంది, 53 గ్రేడ్ సిమెంట్ ఉంది కదా. ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 33 గ్రేడ్ అండ్ 43 గ్రేడ్ అన్నాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? 33 గ్రేడ్ అనేది సిమెంటే, 43 గ్రేడ్ అనేది సిమెంటే, 53 గ్రేడ్ అనేది కూడా సిమెంటే కదా, రైట్? 33 ఏంటి? 33 Nm², అంటే ఆ సిమెంట్ యొక్క స్ట్రెంత్. 43 Nm², అది సిమెంట్ యొక్క స్ట్రెంత్. 53 Nm², అది కూడా సిమెంట్ యొక్క స్ట్రెంత్. మరి మూడిటి యొక్క సిమెంట్లు డిఫరెంట్ స్ట్రెంత్లు ఉన్నాయి, మరి మూడు సిమెంట్లే. దెన్ విచ్ పారామీటర్ ఈజ్ మేకింగ్ దట్ సిమెంట్ టు హ్యావ్ ఎ స్ట్రెంత్ ఆఫ్ 33, 43, 53? సిమెంట్ అంటే ఏంటి? సిమెంట్ లో ఒకే కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, అవునా? సిలికా, కాల్షియం, అల్యూమినా, సిలికా, ఇవే కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి. అన్నిట్లో అవే కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నప్పుడు మరి ఆ సిమెంట్ కి డిఫరెంట్ స్ట్రెంత్లు ఎందుకు వచ్చాయి? డిఫరెంట్ గ్రేడ్స్ ఎందుకు ఉన్నాయి? ఎవరికైనా తెలుసా ఎందుకున్నాయి? అది విచ్ ఎక్కువ ఉంటుంది సార్. వెరీ గుడ్, దట్ ఈస్ వాట్. సో సిమెంట్ కి ఫైన్నెస్, ఎంత ఫైన్నెస్ ఉంటే దానికి అంత స్ట్రెంత్ ఉంటుంది. ఓకే, సో దట్ ఇస్ ద రీజన్ వై ఫైన్నెస్ విల్ డిఫైన్ ఇట్స్ స్ట్రెంత్ ప్రాపర్టీ. ఓకే, దాని స్ట్రెంత్ ని ఇండికేట్ చేస్తుంది. సో 33 గ్రేడ్ సిమెంట్ విల్ హ్యావ్ లెస్ ఫైన్నెస్, 43 will have more fineness than 33, 53 grade cement still have more fineness. That is the reason why 53 grade cement is having more strength than 33 and 43. Clear? మరి ఫైన్నెస్ టెస్ట్ మీరు 90 మైక్రాన్ సీవ్ లో చేసి మీరు దాని యొక్క ఫైన్నెస్ ని తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఏ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సో రిజల్ట్ చూడండి. ద స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ ఫైన్నెస్ ఆఫ్ సిమెంట్ షుడ్ నాట్ ఫైన్నెస్ less than 10%
or fineness should not be more than 10% as per IS recommendation. అంటే మీరు ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ని సీవ్ చేసి టెస్ట్ చేసినప్పుడు you should not get the difference of passing or retaining should not be 10% less than or 10% more than ఉండకూడదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ యువర్ రికమెండేషన్ షుడ్ బి. ఓకే, సో అలాగే ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ఒక్క 90 మైక్రాన్ సీవ్ తోనే కాదు, దెర్ ఇస్ అన్ అనదర్ ఎక్విప్మెంట్ వేర్ యూ క్యాన్ పర్ఫార్మ్ ఫైనెస్ ఆఫ్ సిమెంట్. సో దట్ ఈస్ బ్లెయిన్స్ ఎయిర్ పర్మిబిలిటీ అపారటస్ అంటారు. ఓకే, సో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఆ ఎక్స్పెరిమెంట్ ఉండదు, బట్ ఇఫ్ యూ ట్రై టు సర్చ్ ఇట్ ఇన్ గూగుల్ యూ క్యాన్ ఫైండ్ బ్లెయిన్స్ ఎయిర్ పర్మిబిలిటీ అపారటస్. ఆ అపారటస్ ద్వారా కూడా మనం ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దాట్ గివ్స్ ద ఒరిజినల్ ఫైనెస్ ఆఫ్ సిమెంట్ విత్ గ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ఏ విధంగా మెజర్ చేస్తున్నాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కదా. అదే నీకు బ్లెయిన్స్ ఎయిర్ పర్మిబిలిటీ అపారటస్ లో ఫైనెస్ ఆఫ్ సిమెంట్ మనకి గ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో వస్తుంది రిజల్ట్. అంటే ఏంటి? గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఆ సిమెంట్ ని మనం ఒక టేబుల్ మీద స్ప్రెడ్ చేస్తే అది ఎంత ఏరియాని స్ప్రెడ్ చేస్తుంది 1 గ్రామ్ ఆఫ్ సిమెంట్ అనేదే దాని యొక్క ఫైనెస్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఫైనెస్ ఆఫ్ సిమెంట్ ని టెస్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఒకటి సీవ్ 90 మైక్రాన్ సీవ్, ఇంకోటి యాజ్ ఐ టోల్డ్ యూ బ్లెయిన్స్ ఎయిర్ పర్మిబిలిటీ అపారటస్. ఓకే, యూ కెన్ నోట్ డౌన్ అండ్ యూ కెన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్. ఓకే, రైట్. సో ఇలా రిజల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఫైనెస్ టెస్ట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ యువర్ రిజల్ట్ షుడ్ నాట్ లెస్ దాన్ 10% ఆఫ్ ద ఫైనెస్ ఆఫ్ ద సిమెంట్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ కన్సిస్టెన్సీ. స్టాండర్డ్ కన్సిస్టెన్సీ మనం అందరికీ తెలుసు వికాట్ అపారటస్ లో చేస్తాం. ఓకే, సో వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్, సో వన్ షుడ్ ఫాలో ద టెస్ట్ ప్రొసీజర్ యాజ్ పర్ ద కోడ్ IS 5513 1976, IS 4031 Part 4 1988. ఈ కోడ్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే కన్సిస్టెన్సీ ఆఫ్ ద సిమెంట్ మనం చేస్తాం. సో వేర్ దే యూజ్ యూ కీప్ ఆన్ యాడింగ్ వాటర్ into that to know the what is the proper consistency of the cement. అంటే ఎంత వాటర్ కంటెంట్ మనం సిమెంట్ లో యాడ్ చేయాలి అనేది కన్సిస్టెన్సీ టెస్ట్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? ద స్టాండర్డ్ కన్సిస్టెన్సీ సిమెంట్ పేస్ట్ జనరల్లీ వేరీస్ బిట్వీన్ 25 to 35%. ఓకే, సో మీ వాల్యూ మీరు కన్సిస్టెన్సీ టెస్ట్ చేసినప్పుడు మీ వాల్యూ 25 to 35% లోపలే ఉండాలి. లెస్ దాన్ 25% వచ్చినా your concrete, I mean cement is not workable. 35% పైన వచ్చినా your cement is more workable, which is not at all recommendable. Okay, సో అలా 25 to 35% లోనే నీ యొక్క సిమెంట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, వేర్ యువర్ సిమెంట్ విల్ బి ఇన్ ప్లాస్టిక్ స్టేజ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ టెస్ట్ రిజల్ట్ ఈ రేంజ్ లోనే ఉండాలి. ఓకే, సో నామినల్ గా మీ కన్సిస్టెన్సీ వాల్యూ ఏ రేంజ్ లో వస్తుంది తెలుసా? 33% వస్తుంది, 30 to 33 వస్తుంది మీకు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో రికమెండబుల్. ఓకే, 30 to 33% ఉండాలి, ఉంటేనే ఆ సిమెంట్ అనేది గుడ్ సిమెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఓకే, IS కోడ్, యాజ్ యూ నో, యూ హ్యావ్ టు ఫాలో దీస్ కోడ్స్ ఫర్ నోయింగ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. సో జనరల్ గా అందరికీ తెలుసు, whenever I ask you what is initial setting time of cement అంటే 30 minutes అంటారు. వాట్ ఇస్ ద ఫైనల్ సెట్టింగ్ టైమ్ ఆఫ్ సిమెంట్ అంటే 600 minutes అంటారు. ఓకే, వెరీ గుడ్. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నిజంగా ఇనిషియల్ సెట్టింగ్ టైం చేసినప్పుడు మీ అందరికి 30 minutes వచ్చిందా? మరి 30 minutes అన్నప్పుడు 30 minutes రావాలిగా, మీ అందరికి 30 minutes వచ్చిందా? 25 minutes, 35 minutes, 40 minutes, 50 minutes, 60 minutes రాలేదా? చెప్పండి. వచ్చింది సార్. వచ్చిందా? మరి మీ వాల్యూ ఏంటి? మరి 30 minutes అనే ఉంది కదా. ఇప్పుడు మీకు 35 minutes వచ్చింది, మీ రిజల్ట్ రైట్ ఆర్ రాంగ్? 40 minutes వచ్చింది, రైట్ ఆర్ రాంగ్? 60 minutes వచ్చింది, 90 minutes వచ్చింది, రైట్ ఆర్ రాంగ్? చెప్పాలి. 25 minutes వచ్చింది, రైట్ ఆర్ రాంగ్? చెప్పాలి. 30 minutes కన్నా ఎక్కువ వస్తే కరెక్టా, తక్కువ వస్తే కరెక్టా, సేమ్ ఉంటే కరెక్టా? చెప్పండమ్మా, ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాలి కదా. మీరు ల్యాబ్ లో టెస్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏ రిజల్ట్ వస్తుంది చెప్పండి. ఎగ్జాక్ట్ గా 30 minutes అయితే రాదు కదా మీకు.
సో కోడ్ ఏం చెప్తుంది అంటే 30 minutes అనేది that is your end value. Okay, so initial setting time of cement should be less than 30 minutes. 30 minutes కన్నా తక్కువే ఉండాలి initial setting time. Okay, if it is more than that, it is not an initial setting time. And see what is the final setting time, where it should not be more than 600 minutes for OPC. So where the initial where the final setting time should not cross 600 minutes. Okay, ante nee value initial setting time should be less than 30 minutes and final setting time should not be more than 600 minutes for OPC, ordinary Portland cement ki. Okay, so ivi meer telusukovalante meeku 25 minutes ochina correct అంతేగాని 31 minutes వచ్చినా కూడా నీ సిమెంట్ ఇనిషియల్ సెట్టింగ్ టైం రాంగ్ అన్నమాట. ఓకే, దానికి మీరు అందరూ వికాట్ అపారటస్ లో టెస్ట్ చేస్తారు బై డ్రాపింగ్ యువర్ needle into that. Okay, so where you can able to test the initial setting time of cement. Okay, so final setting time of cement, just we have to identify only the projection of your needle on the surface of your specimen, right? So ala meer test chesinappudu when you try to observe the time, okay, so meeru aa level ni reach avvali ante compulsory less than 30 minutes lone reach avvali. Okay, and final setting time should not be more than 600 minutes. ఏ సిమెంట్ అయినా 600 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది అనుకోండి సెట్ అవ్వడానికి, అండ్ దట్ సిమెంట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ అని మీరు డిసైడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా 30 minutes 600 minutes అని చెప్పొద్దండి. సో క్లియర్ గా చెప్పాలి, ఇనిషియల్ సెట్టింగ్ టైం షుడ్ నాట్ బి లెస్ దాన్ షుడ్ బి లెస్ దాన్ 30 minutes for OPC, whereas it should not be more than 600 minutes for OPC as a final setting time అని క్లియర్ గా చెప్పాలి. దట్ ఈస్ వాట్ the code is recommending. ఓకే, సో మీకు వాల్యూ ఆ రేంజ్ లో అంటే లెస్ దాన్ 30 minutes ఏ వాల్యూ వచ్చినా మీకు కరెక్టే. ఓకే, సో షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 600 minutes అంటే నీకు 500 minutes వచ్చినా 530 minutes వచ్చినా 550 minutes వచ్చినా కూడా కరెక్టే. క్లియర్? సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు know the values of initial setting and final setting time of cement. మీరు అడగచ్చు, సో దెన్ వాట్ అబౌట్ PPC? సార్ ఓపీసీకి అయితే ఇవి వాల్యూస్, మరి పీపీసీకి కూడా కోడ్ బుక్ ఉంటుంది, కోడ్స్ లో రికమెండేషన్స్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ, PPC will have more setting, it will have more setting than your OPC cement. OPC cement కన్నా PPC cements setting times are different. దానికి ఎగ్జాక్ట్ సెట్టింగ్ టైమ్స్ ఉండవు, కానీ కంపారిటివ్లీ ఓపీసీ కన్నా PPC cements సెట్టింగ్ టైమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. Okay, they won't set as fast as OPC cement. Why? Because it is having an addition of pozzolanic materials kabatti their setting times are different and it is not recommended by any code with an exact values. Okay, so that is where you have to know the difference between OPC and PPC in terms of initial and final setting time of cement. Okay, right. And next one, soundness test. So soundness test మీకు తెలుసు, we are going to do with the Leach-Atelier apparatus, right? So then code into IS 4031 part 3, and soundness is going to be test with Leach-Atelier, where one should not you should not see the difference of the two strings. Okay, not exceeding 10 mm. Okay, so మీరు అందరికి soundness test ఎలా చేస్తారో తెలుసు. So in an experiment it's shown clearly, you are going to cast cement by adding water based on the consistency of cement. You are going to put it in Leach-Atelier. Okay, after 24 hours of its setting, you are going to place that cement specimen in hot water at a boiling temperature of 100 degrees Celsius, right? And then after removing initial distance between two strings and final distance after after taking out from the boiling water, ఆ డిఫరెన్స్ అనేది మీకు 10 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతేనా? సో మీరు అందరూ సౌండ్నెస్ టెస్ట్ చేసే ఉంటారు. ఆ స్ట్రింగ్స్ యొక్క డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, ముందు తర్వాత 10 mm కన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు. మీకు 6 mm రావచ్చు, 5 mm రావచ్చు, 8 mm రావచ్చు, 9 mm రావచ్చు. 10 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. 10 mm కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, మీకు అందరు తెలుసు కదా లీచ్-అట్లియర్స్ ఎలా ఉంటుందో. సో ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, ఆ సిమెంట్ కి సౌండ్నెస్ అనేది మంచిగా లేదు అని. ఏంటి దాని యొక్క ప్రాబ్లం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15 mm డిఫరెన్స్, 15 mm వచ్చింది. ఆ రెండు స్ట్రింగ్స్ యొక్క డిస్టెన్స్, రెండింటి యొక్క మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్ 10 mm కన్నా ఎక్కువ డిఫరెన్స్ వచ్చింది. దానివల్ల ఏంటి ప్రాబ్లం చెప్పండి?
ఏంటి ప్రాబ్లం ఏం చెప్పండి? అలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే ఏమవుతుంది? సిమెంట్ కి ఎటువంటి ప్రాబ్లం? ఐ మీన్ ఆ కన్స్ట్రక్షన్ కి ఏంటి ప్రాబ్లం? ఎక్కువ డిఫరెన్స్ ఉందంటే అర్థం ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ అని అర్థం, అంతేనా? సో ఇనిషియల్ కి ఫైనల్ కి సిమెంట్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా చేంజ్ అవ్వకూడదు. ఎక్కువగా చేంజ్ అవుతుందంటే డిఫరెన్స్ ఏంటి? సిమెంట్ వాల్యూమ్ పెరుగుతుంది అని. సిమెంట్ వాల్యూమ్ పెరగడం అంటే ఏంటి? లావ్ అవ్వడం, రైట్? సిమెంట్ లావ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇట్ లీడ్స్ టు క్రాక్స్. ఓకే, సో ఇట్ లీడ్స్ టు బల్జింగ్ ఆఫ్ సిమెంట్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే సౌండ్నెస్ అనేది ఆ సిమెంట్ కి ప్రాపర్ గా లేదు అని అంటారు. ఓకే, సో దట్ రికమెండేషన్ ఆల్సో యూ హ్యావ్ టు డూ బై డూయింగ్ ది సౌండ్నెస్ టెస్ట్, రైట్? సో కోడ్ అదే చెప్తుంది. సౌండ్నెస్ క్యాలిక్యులేటెడ్ L1 అంటే ఇనిషియల్ లీ చాట్లియర్ వాల్యూ, L2 అంటే ఆఫ్టర్ లీ చాట్లియర్ వాల్యూ టేకింగ్ అవుట్ ఫ్రమ్ ద వాటర్, బాయిలింగ్ వాటర్ నుంచి తీసిన తర్వాత. ఫర్ ద టైప్స్ ఆఫ్ ఏ సిమెంట్లకు చేస్తాం ఈ సౌండ్నెస్ టెస్ట్? ఓపీసీ సిమెంట్ కి, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ కి, లో హీట్ సిమెంట్ కి, పొజలానిక్ పోర్ట్లాండ్ సిమెంట్ కి అండ్ హై అల్యూమినస్ సిమెంట్ కి షుడ్ నాట్ ఎక్సీడ్ 10 mm. అంటే ఆల్మోస్ట్ అన్ని సిమెంట్లకి 10 mm కన్నా ఎక్కువ ఉండకూడదు డిఫరెన్స్. ఎక్కువ ఉంటే దట్ సిమెంట్ ఇస్ నాట్ రికమెండబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఎందుకు అంటే ఇట్ లీడ్స్ టు క్రాక్స్, ఇట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ అని అర్థం. ఓకే, అది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ టెస్ట్. సో ఈ హీట్ ఆఫ్ హైడ్రేషన్ టెస్ట్ మన ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ లో ఉండదు, బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, so definitely one should go through this heat of hydration test also, because more heat of hydration leads to crack. ఎందుకంటే సిమెంట్ లో ఎప్పుడైతే మనం వాటర్ యాడ్ చేస్తామో అది హైడ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో హైడ్రేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు దాంట్లో బోక్స్ కాంపౌండ్స్ డెవలప్ అవుతాయి. అవే డైకాల్షియం సిలికేట్, ట్రైకాల్షియం సిలికేట్, టెట్రా కాల్షియం అల్యూమినోఫెరేట్. ఓకే, సో అదే కదా మన C2S, C3S అంటాం చూసారా? ఆ బోక్స్ కాంపౌండ్స్ డెవలప్ అవుతాయి హీట్ ఆఫ్ హైడ్రేషన్ జరిగేటప్పుడు. ఓకే, సో ఒక్కొక్క బోక్ కాంపౌండ్ ఒక్కొక్క పారామీటర్ ని ఇండికేట్ చేస్తుంది. లైక్ దాని యొక్క ఇనిషియల్ స్ట్రెంత్, ఫైనల్ స్ట్రెంత్, సల్ఫేట్ అటాక్. సో ఇట్లా మీకు తెలుసు బోక్స్ కాంపౌండ్స్ యొక్క ఇంపార్టెన్సెస్, రైట్? సో ఇక్కడ హీట్ ఆఫ్ హైడ్రేషన్ టెస్ట్ కూడా మనం చేయాలి. సో ఎందుకు చేయాలి, ఏం రికమెండ్ చేస్తుందంటే రిజల్ట్ చూడండి ఒకసారి. ఇట్ హ్యాస్ బీన్ స్టాండర్డైజ్డ్ దట్ the low heat cement should not generate the heat of 65 calories per gram of cement in 7 days and 75 calories per gram for the duration of 28 days. ఇది హీట్ ఆఫ్ హైడ్రేషన్ యొక్క రిజల్ట్. అంటే ఎప్పుడైతే సిమెంట్ లో మనం వాటర్ యాడ్ చేస్తామో ఆ లోపల జరిగే హీట్ ఆఫ్ హైడ్రేషన్, ఓకే, అది హీట్ ఆఫ్ హైడ్రేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, లోపల నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఓకే, ఆ హీట్ కూడా ఓవర్ గా జనరేట్ అవ్వకూడదు. ఓవర్ గా జనరేట్ అవుతే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు క్రాక్. అర్థమవుతుందా? ఆ విధంగా అనమాట. సో అలాగా సిమెంట్ కి హీట్ ఆఫ్ హైడ్రేషన్ టెస్ట్ కూడా చేయాలి. ఓకే, సో అదే కోడ్ ఏం చెప్తుందంటే 65 calories per gram of cement in 7 days. దట్ ఈస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఫర్ సిమెంట్. అదే 28 days కి 75 calories per gram of cement ఈ రేంజ్ లోనే ఉండాలి. ఓకే, సో అది దాటింది అంటే ఇట్ లీడ్స్ టు క్రాక్స్ ఇన్ ద సిమెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ specific gravity test on cement. You all know we use the specific gravity bottle for doing the specific gravity test. సో మీరు దాంట్లో చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తారు. స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏ రిజల్ట్ వస్తుంది, మీకు ఎంత వాల్యూ వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. బికాస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డూయింగ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ మనం చేసినప్పుడు మీ రిజల్ట్ సిమెంట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1440 kg per meter cube వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ దిస్ రేంజ్, సో యువర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్, ఐ మీన్ ద సిమెంట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ రాంగ్ అనమాట. ఓకే, సో 1440 kg per meter cube అంటే ఏంటి, దాని యొక్క డెన్సిటీ, రైట్? సో ఆ వాల్యూ ఉండాలి. ఓకే, సో విత్ ఇన్ అరౌండ్ 1.44 to సో 1.5 1500 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ఓకే, అరౌండ్ దిస్ వాల్యూ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ ఇస్ కన్సిడర్డ్ టు బి యాజ్ ఎ స్టాండర్డ్ అండ్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. అందుకని మోర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్నా లెస్ స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్నా ఆ సిమెంట్ అనేది రికమెండబుల్ కాదు. ఓకే, సో ప్లీజ్ మేక్ షూర్ వెన్ యూ డూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్, see whether your specific gravity you are getting within the range or not. నెక్స్ట్ టెన్సైల్ స్ట్రెంత్ టెస్ట్. ఎంతమంది సిమెంట్ యొక్క టెన్సైల్ టెస్ట్ చేస్తాం? మనం ఎప్పుడు చెయ్యం కదా. మనం ఎప్పుడు కాంక్రీట్ టెన్సైల్ టెస్ట్ చేస్తాం, విచ్ వి కాల్డ్ యాజ్ ఏ స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్.
అంటే కాంక్రీట్ కంప్రెషన్ టెస్ట్ చేస్తాం, కాంక్రీట్ ఫ్లెక్చురల్ టెస్ట్ చేస్తాం, కానీ ఎప్పుడైనా మనం సిమెంట్ టెన్సైల్ టెస్ట్ చేసామా? చేయం. ఓకే, కానీ సిమెంట్ కంప్రెషన్ టెస్ట్ చేస్తాం. దాన్ని మనం స్మాల్ క్యూబ్స్ ఉంటాయి 70.8 by 70.8 by 70.8 కంప్రెషన్ టెస్ట్ ఆన్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ మీద చేస్తాం. కానీ అలాగే మనం టెన్సైల్ టెస్ట్ కూడా చేయాలి సిమెంట్ కి. ఓకే, అది IS 456 2000 రికమెండ్ చేస్తుంది. సో విచ్ గివ్స్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్, సేమ్ ప్రొసీజర్ యాజ్ లైక్ టెన్సైల్ టెస్ట్ ఆన్ కాంక్రీట్. ఓకే, కానీ సీ ద రేంజ్. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్ 3 to 5 MPa, అంటే 3 Nm/mm² నుంచి 5 Nm/mm² మధ్యలో ఉంటే చాలు. ఓకే, ఎక్కువగా ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. ఓకే, సో ఈ రేంజ్ లో ఉండాలి, రైట్. అండ్ నెక్స్ట్ కెమికల్ కాంపోజిషన్ టెస్ట్. ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలమ్మా. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ కెమికల్ కాంపోజిషన్ టెస్ట్, you don't know whether the cement is having proper calcium or silica or alumina in that. ఓకే, సో దానికి మన మేజర్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ లో ఉండదు. దానికి ఫోటోమీటర్ ఎక్విప్మెంట్ ఉండాలి. అదే ఫ్లేమ్ ఫోటోమీటర్ కానీ లైక్ ELE ఫ్లేమ్ ఫోటోమీటర్ ఎక్విప్మెంట్స్ ఉండాలి. కానీ మీరు ఎప్పుడైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేసి అక్కడికి మీ శాంపుల్ ని పంపించి అక్కడ వాటి ద్వారా మీరు ఆ సిమెంట్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో నాట్ ఓన్లీ సిమెంట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లై యాష్ తీసుకున్నారనుకోండి, ఫ్లై యాష్ యొక్క కెమికల్ కాంపోజిషన్ కూడా మీరు పంపించి కెమికల్ కాంపోజిషన్స్ తెప్పించవచ్చు. ఓకే, సో లైక్ దాట్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ సిమెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కోడ్ IS 269/1998 చెప్తుంది. సో యాజ్ వి నో, సిమెంట్ ఈస్ హ్యావింగ్ మోర్ కంటెంట్ ఆఫ్ calcium, which we called as a limestone, 62%, which is the highest value. And next silica, alumina, magnesia and other components like ferrous and all, remaining 6%. Okay, ఈ కెమికల్ కాంపోజిషన్ ఈ రేంజ్ లోనే ఉండాలి. అంతేగాని లైమ్ 50% ఉండడం, సిలికా 15 or 10% ఉండడం, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. ఓకే, సో ఇలాగా మనం సిమెంట్ టెస్ట్లు మనం చేస్తేనే ఆ సిమెంట్ కన్స్ట్రక్షన్ కి సూటబుల్ కాదా అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, సో దీస్ ఆర్ ద టెస్ట్ విచ్ ఆర్ రికమెండెడ్ ఫర్ సిమెంట్, రైట్. సో నెక్స్ట్ ఫీల్డ్ టెస్ట్ ఫర్ ఫైన్ అగ్రిగేట్. ఫైన్ అగ్రిగేట్ అంటే ఏంటి? సో బేసికలీ శాండ్ ఈజ్ ద ఫైన్ అగ్రిగేట్ విచ్ వీఆర్ చూసింగ్, isn't it? So aggregates which are influencing the property of concrete or mortar, such as water requirements, cohesiveness and workability of the concrete in plastic stage. So while they influence strength, density, durability, permeability, surface finish and color in hardening stage. So that is the main purpose of the fine aggregate. ఏంటి ఇప్పుడు సిమెంట్ బైండర్ మెటీరియల్ అని అన్నాము, మరి ఫైన్ అగ్రిగేట్ ఏంటి? వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇట్ ఈస్? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ కదా? ఇప్పుడు కాంక్రీట్ ఇస్ మిక్చర్ ఆఫ్ సిమెంట్, శాండ్ అండ్ అగ్రిగేట్ అండ్ వాటర్ కదా. దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ అమ్మా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్? Fine aggregate is a filler material. Okay, it is going to be used to fill the gaps. Okay, fill the voids in the concrete. Okay, inkoti, can anyone tell me what is the another advantage of fine aggregate? Chappali, what is the another advantage of fine aggregate? See, why you do plastering with cement and sand? Why can't you do plastering with cement alone? సిమెంట్ తోనే ప్లాస్టింగ్ చేయొచ్చు కదా. సిమెంట్ లో శాండ్ ఎందుకు ప్లాస్టింగ్ చేయడానికి? కెన్ ఎనీవన్? ఎందుకు శాండ్ లో ఎందుకు సిమెంట్ లో శాండ్ యాడ్ చేయాలి? కాంక్రీట్ లో అయితే మీరు చెప్తున్నారు టు ఫిల్ ద వాయిడ్స్ అని. ఓకే, మరి మోటార్ లో ఎందుకు శాండ్? సిమెంట్ మోటార్ లో కాంక్రీట్ మోటార్ లో సిమెంట్ మోటార్ లో శాండ్ లేకుండా మనం సిమెంట్ క్యూబ్స్ యాడ్ చేసాం అనుకోండి, దానికి స్ట్రెంత్ ఉంటుందా? ఉండదు. వై? బికాస్ ఇట్ లీడ్స్ టు క్రాక్. ఓకే, సో సిమెంట్ అలోన్ విల్ హ్యావ్ మోర్ ష్రింకేజ్. ఓకే, ఆ ష్రింకేజ్ ని మనం తగ్గించాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాడ్ ఫైన్ అగ్రిగేట్. ఆ శాండ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే సిమెంట్ అలోన్ విల్ ష్రింక్ మోర్ అండ్ ఇట్ విల్ లీడ్స్ టు క్రాక్స్. ఓకే, అందుకే మీకు ప్లాస్టింగ్ ప్రాపర్ రేషియో లేదనుకోండి, 1:2, 1:3 మనం రేషియో ఫాలో అవుతాం.
ఆ రేషియో లేదనుకోండి, డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు క్రాక్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటార్. ఓకే, సో వాట్ ఆర్ ద టెస్ట్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్? Surface moisture content, absorption test, silt content test for sand, bulking of sand, sieve analysis, fineness modulus. So ivanni test మనం fine aggregate కి చేస్తాం. Okay, so let's see. I think the test lani kuda మీరు చూసుంటారు in that. So silt content test for sand. So whenever you use a river sand, because nowadays people are all using robo sand, like crushed sand vaడుతున్నారు, but usually we use river sand. When you take river sand, one has to know what is the silt content in that sand. Okay, so this is how the sand differentiation is going to be seen. Take a jar and place your sand into water. So if you find 0 to 10% of clay, 0 to 10% of silt, 80 to 100% of sand, that is going to be considered as a sand for construction. Okay, అదే మీరు సెకండ్ బాటిల్లో చూడండి, 10 to 30% of clay, 30 to 50% of silt, 25 to 50% of sand undanukondi, that is not a sand, that is to be considered as a silt. Okay, and the last one, usually if it is 50 to 100% of clay undanukondi, it is just clay, it is not at all a sand. Okay, like this the test is going to be conducted when you take sand from river. Okay, so to know what is the silt content in that, danne silt content test for sand antaru. Okay, ante kada nanu recommend yeah cheppandamma. జార్లో ఏం మిక్స్ చేస్తాం? ఏం మిక్స్ చేయమం, జస్ట్ వాటర్ అండ్ శాండ్ అంతే. ఓకే సార్. దెర్ ఇస్ నో అదర్ కెమికల్ ఇన్ దట్. వాటర్ లో ఈ శాండ్ ను మనం డ్రాప్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ కైండ్ ఆఫ్ లేయర్స్. శాండ్ లేయర్ ఎక్కువగా ఉండి సిల్ట్ క్లే లేయర్ 10% లోపల ఉందనుకోండి, దాట్ శాండ్ ఈజ్ రికమెండబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే, అంతే. సో సిల్ట్ జార్ లో ఉన్నది కానీ క్లే జార్ లో ఉన్నవంటే దీస్ టూ ఆర్ నాట్ రికమెండబుల్. ఈ రెండు నాట్ రికమెండబుల్. Okay, right. Next, bulking of sand. So I think you all know bulking of sand, how to conduct the experiment. The code is recommending that bulking percentage by volume, okay, based on the moisture content. Moisture content also percentage again based on by its weight. Okay, if the moisture content is 2%, bulking of sand should be 15%. 3% moisture content unte sand 20% bulking avvali based by the volume. So ive recommendable value. ఈ రికమెండబుల్ వాల్యూలో కాకుండా ఇంకా ఎందుకంటే కంపల్సరీ శాండ్ లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఓకే, సో ఈవెన్ దో ఇఫ్ యూ మేక్ ఇట్, అందుకే అంటారు, సో వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ అగ్రిగేట్ ఆర్ ఫైన్ అగ్రిగేట్, యూ హ్యావ్ టు యూజ్ దెమ్ యాజ్ ఎ డ్రై శాండ్ వాడాలి, అంతేగాని వెట్ శాండ్ వాడకూడదు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వెట్ శాండ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ వాటర్ పర్సంటేజ్ ఇన్ శాండ్ ఆర్ మాయిశ్చర్ పర్సంటేజ్ ఇన్ శాండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ కాంక్రీట్ మిక్స్ డిజైన్. అండర్స్టాండ్? అది కూడా నేను మీకు చూపిస్తాను. కాంక్రీట్ మిక్స్ డిజైన్ చేసేటప్పుడు ఇఫ్ ద అగ్రిగేట్స్ ఆర్ శాండ్ ఈస్ హ్యావింగ్ సమ్ మాయిశ్చర్ ఇన్ టు దట్, సో హౌ ద మిక్స్ డిజైన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో దీస్ రిజల్ట్స్ ఆర్ ఫర్ బల్కింగ్ ఆఫ్ శాండ్. అండ్ sieve analysis of coarse aggregate. See, this is the sieve percentages of grading aggregates for nominal size, okay, which starts from 2.36 to 80 mm size. Okay, so I mean, whenever people ask you what is the size of coarse aggregate ante, it will start from 2.36 mm to 80 mm size. But in our constructions, okay, we use only aggregates till 20 mm, 2.36 to 20 mm varake use chestam. And very importantly, people should know all these sieve designations in a order. 2.36 tarvata 4.75, and next 10 mm, 12.5 mm, 16 mm, 20, 40, 63, 80. ఈ ఆర్డర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్డర్ హౌ యువర్ కోర్స్ అగ్రిగేట్ sieve sets will be provided. Okay, and as you know, percentage of aggregates passing for graded aggregates of nominal size. So these are the values which is more recommendable. Okay, so if you try to see, the major percentages should be around 10 to 20% మధ్యలోనే మీ కన్స్ట్రక్షన్ యూజ్ చేసే అగ్రిగేట్స్ అనేవి ఉంటాయి, రైట్? అండ్ sieve analysis for fine. So this sieve analysis, it starts from 10 mm to 150 microns. Okay, so మేజర్ గా మీరు చూస్తే 2.36 above నే మీకు ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది. 2.36, 1.18, 600 microns, 300 microns, and 150 microns. So based on this, your zones of sands are going to be differentiated. Okay, అందుకే మీరు even when you are doing mixed design, one should know
which type of sand you are using. అది జోన్ 1 శాండ్, జోన్ 2 శాండ్, జోన్ 3 ఆర్ జోన్ 4 శాండ్ యూజ్ చేస్తున్నారో మీరు డిఫరెన్షియేట్ చేయగలగాలి. అందుకని నేను శాండ్ వాడుతున్నాను, అది ఏ జోన్ శాండో తెలియకపోతే మీరు మిక్స్ డిజైన్ చేసేటప్పుడు ఇన్ కోడ్ IS 456 లో కానీ లేకపోతే 10362 లో కానీ అది ఏ జోన్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ వాడుతున్నారో దాని రిలేటెడ్ మిక్స్ డిజైన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద SIEVE analysis of fine aggregate, zones are differentiated. You have to, one should understand or one should know in which zone your fine aggregate is falling in. Okay, అనేది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకే, and fineness modulus also we can able to observe only sand between fineness modulus 2.6 to 2.9 is considered suitable for nominal mix proportion. చూసారా, ఆ రేంజ్ లో ఉంటేనే మీ fineness of cement is good for construction. మీరు కేటగిరీస్ చూడండి, టైప్ ఆఫ్ శాండ్, వెరీ ఫైన్ శాండ్ which will be below 2.2 mm fineness modulus, fine sand 2.2 to 2.6, medium sand 2.6 to 2.9, coarse sand 2.9 to 3.2, very coarse sand above 3.2. ఇలాగ మనం శాండ్స్ ని ఫైనెస్ మాడ్యులస్ వాల్యూస్ కి డిఫరెన్షియేట్ చేస్తాం. బట్ ఫర్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ అంటే డెఫినెట్ గా నీ ఫైనెస్ మాడ్యులస్ ఆఫ్ శాండ్ 2.6 నుంచి 2.9 మధ్యలోనే ఉండాలి, అంటే మీడియం శాండ్ అయి ఉండాలి. Coarse sand, very coarse sand is not at all recommendable for construction. You may use coarse sand and very coarse sand for highways. Highways లో మీకు లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, సబ్ బేస్, బేస్ కోర్స్. వాటిల్లో మీరు ఫిల్లర్ మెటీరియల్స్ గా ఈ కోర్స్ శాండ్ ని, వెరీ కోర్స్ శాండ్ ని యూజ్ చేయొచ్చు. అండర్స్టాండ్? సో దట్ ఈస్ హౌ ఫైనెస్ మాడ్యులస్ ఆఫ్ శాండ్ ఆల్సో is very important. Okay, these are the tests which are done for fine aggregate. Okay, and next for coarse aggregate. Yeah, so I think 1 second, ma'am. Actually now time is 2:50. Okay sir. Yeah, around again 3:30 there is a class, right? Okay. So continuous class and even students koda they may feel bored. We will continue this coarse aggregate, concrete, bituminous anni ide vidhanga anni concrete materials anni tomorrow we will continue the class, ma'am. Okay sir. Okay, because I don't want to make students bored, that's why. Okay, sir. right. Yeah, so there are 2-3 minutes available. Any doubts, Amma, till now? First of all, let me know, students, let me know, is this kind of presentation is fine for you? Idi meeku andarku okay na ee vidhanga? Okay sir. Right. Experiments ani don't worry. As I told you, I will share you all recorded video experiments to your group. Nen link meeku share chestanu through Venugopal. Okay, then you can able to see all those videos. Okay, right? Yeah, any doubts till today's class about cement, fine aggregate? Listen now. Yeah, any doubts, Amma? Students, don't worry, and because even I am also in your group, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి. నేను దానికి రిలేటెడ్ మెటీరియల్ కానీ, రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, రిలేటెడ్ పిక్చర్స్ కానీ ఏదైనా ఉన్నా నేను దానిలో షేర్ చేస్తుంటాను. సో వీ కెన్ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ ఇన్ ద గ్రూప్ ఆల్సో. ఓకే, మీరు ఇక్కడ అడగడానికి షై అవుతే నో వరీస్, వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఇంటరాక్షన్ ఈవెన్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకే గైస్, ఫైన్? ఓకే సార్. మీరు ఒకరు మాట్లాడుతున్నారు, అనిల్ రెడ్డి, ఇంకా మిగతా ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య, give the response. Saujanya, funny. Divya, Funny? Venugopal, okay, Ramkrishna, Nandini, Funny. Rakesh. Saujanya, Rakesh, Sangavi. Rakesh. Ma'am. రెస్పాన్స్ ఇవ్వాలి కదమ్మా సార్ కి. ఎలా ఉంది, ఏంటి ప్రెజెంటేషన్ ఎలా ఉంది? మీరు చెప్పాలి, మీరు చెప్తేనే వెదర్ వి కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ ఆర్ లేకపోతే ఇంకా తగ్గించాలా ఏంటో నాకు తెలుస్తుంది. Are you all happy with this presentation, Amma? Yes, sir. Real ga? Yes, sir. Okay, sir. Fine, sir. Okay, good. Thank you. Right. సంగవి చెప్పమ్మా. చెప్పాలి, ఎందుకంటే చాలా ఉన్నాయి మా స్లైడ్స్. I don't want to dump all slides on a single day. మనం రేపు చెప్పుకుందాం, సండే చెప్పుకుందాం. Every day we can have at least 1 or 1.5 hour time, so where we can have a more interaction. Okay? రాకేష్, సంగవి ఉన్నారు కదా? చెప్పండి, ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలా మీకు? ఇంకేమన్నా ఇన్ డెప్త్ గా ఇంకేమన్నా వేరే ఏమైనా టాపిక్స్ మీకు ఏమైనా కవర్ చేయాలని ఉందా? ఇంకేమైనా చెప్పాలంటే కూడా చెప్పండి అమ్మా.